మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బంగారం కంటే విలువైన మొక్క ఇదే. ఈ మొక్క కనిపిస్తే ఇలా చేయండి చాలు, కష్టాలు పోయి డబ్బే డబ్బు. ప్రకృతి ఈ మహా అద్భుత సృష్టిలో మానవాళికి లభించిన ఒక అనంతమైన వరం. మానవుడు తన మనుగడకు, ఆనందానికి, ఆరోగ్యానికి ప్రకృతిపైనే ఆధారపడి ఉన్నాడు. ప్రకృతి లేనిదే జీవనం లేదు. తరతరాలుగా మన పూర్వీకులు ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఉన్నారు. పర్వతాలను, నదులను, చెట్లను దేవతలుగా కొలిచారు. భూమిని తల్లిగా భావించి పూజించారు. ఈ విశ్వంలో ప్రతి జీవికి, ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక స్థానం, ఒక అంతర్గత శక్తి, ఒక ఉద్దేశం ఉన్నాయని వారు గ్రహించారు. ఆ జ్ఞానంతోనే వారు ఎన్నో అమూల్యమైన రహస్యాలను కనుగొన్నారు. వాటిని భావితరాలకు అందించారు. కానీ ఆధునిక జీవన శైలిలో, వేగవంతమైన ప్రపంచంలో మనం ప్రకృతికి దూరమవుతున్నాం. మన కళ్ళ ముందు ఉన్న అద్భుతాలను గుర్తించలేకపోతున్నాం. వాటి విలువను విస్మరిస్తూ ఉన్నాం. అలాంటి ఒక అద్భుతమైన కానీ మనం తరచుగా విస్మరించే సహజ సంపదలలో ఒకటి వామింట మొక్క. వామింట మొక్కలలో 2 రకాలు ఉంటాయి. మొదటిది కుక్క వామింట. కుక్క వామింట గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. దానికి పసుపు రంగు పూలు ఉంటాయి. రెండవది వామింట చెట్టు. దీనికి తెలుపు రంగు పూలు ఉంటాయి. ఇది కేవలం ఒక మామూలు మొక్క కాదు. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు సంపదను ఆకర్షించే శక్తి ఉన్న ఒక దివ్య ఔషధం. నిజం చెప్పాలంటే ఇది బంగారం కంటే విలువైన మొక్క. ఈ మొక్కను మీ ఇంటికి తీసుకొచ్చి ఇలా చేస్తే చాలు, మీ జీవితంలో కష్టాలన్నీ పోయి సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. మరి ఇంతకీ ఈ వామింట చెట్టుతో ఏం చేస్తే ధనం కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మీరు బహుశా ఈ మొక్కను మీ పొలాల గట్ల వెంబడి ఖాళీ ప్రదేశాలలో లేదా పెరటిలో చూసి ఉండవచ్చు. కానీ దాని నిజమైన విలువ మీకు తెలిసి ఉండకపోవచ్చు. వామింట మొక్కను సంస్కృతంలో అజగంధ అని, ఇంగ్లీష్లో స్పైడర్ విస్ప్ అని పిలుస్తూ ఉంటారు. దీని శాస్త్రీయ నామం క్లియోమ్ గైండ్రా. ఇది కేవలం కలుపు మొక్కగా భావించబడే ఒక సాధారణ మొక్క కాదు. ఇది అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించబడే ఒక అమూల్యమైన మూలిక. ఈ మొక్క ఆకులను నలిపితే వచ్చే వాసన కొంత ఘాటుగా ఉంటుంది, కానీ దాని ప్రయోజనాలు అపారమైనవి. ముఖ్యంగా ఈ మొక్క ఆరోగ్యం విషయంలో అనేక అద్భుతాలు చేస్తుంది. వామింట ఆకులలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడటంలో సహాయపడతాయి. మన పూర్వీకులు వామింట ఆకులను కూరగా వండుకుని తినేవారు. ఇలా తినటం వలన అనేక రోగాలు దరిచేరకుండా ఉండేవి. వామింట మొక్క బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ, ఐరన్ మరియు ఆక్సాలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఈ కూర రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించటంలో సహాయపడుతుంది. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ, ఒత్తిడి మరియు కణ నష్టం నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఈ ఆకులు కొంచెం చేదుగా ఉంటాయి, కానీ ఈ వామింట కూర గుండెకు, కళ్ళకు చాలా మంచిది. రక్తహీనత ఉన్నవారు ఈ కూర తింటే రక్తం పడుతుంది. గర్భిణీ స్త్రీలు వామింట ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ప్రసవ సమయంలో నొప్పి తగ్గుతుంది, ప్రసవం సులభతరం అవుతుంది. కనుక ఒక్కసారైనా ఈ వామింట కూరను వండుకొని తినండి. కుదిరితే తరచుగా ఈ కూరను తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. అందుకే పూర్వం చిన్న గాయాలకు, వాపులకు, కీళ్ళ నొప్పులకు వామింట ఆకుల రసాన్ని లేదా పేస్ట్ వాడేవారు. దీని ఆకులను వేడి చేసి కీళ్ళపై కడితే నొప్పి తగ్గుతుందని పెద్దలు చెప్పేవారు. జ్వరము, దగ్గు, జలుబు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు కూడా ఈ మొక్క ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
దీని ఆకుల కషాయం త్రాగటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వామింట మొక్కకు మలబద్ధకాన్ని నివారించే గుణం కూడా ఉంది. దీని ఆకులను కూరగా వండుకొని తినటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అల్సర్లు, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు వామింట మొక్కకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి కూడా ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తూ ఉన్నాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది ఒక మంచి సహజ ఔషధం కాగలదు. చర్మ వ్యాధులకు కూడా ఇది మంచి మందు. దురదలు, దద్దుర్లు, చర్మపు అలర్జీలు ఉన్నవారు వామింట ఆకులను నూరి ఆ ప్రాంతంలో పూస్తే ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఈ మొక్కకు ఆధ్యాత్మిక మరియు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని మన పురాతన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. వామింట మొక్కను ఇంటికి తీసుకురావటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఈ మొక్కను లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. దీన్ని ఇంట్లో పెంచుకోవటం వల్ల ధనలక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మొక్కను శుక్రవారం రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, లేదా ఏదైనా శుభ ముహూర్తంలో కానీ ఇంటికి తీసుకురావటం అత్యంత శుభప్రదం. ఇంటి ఆవరణలో లేదా తులసి కోట పక్కన ఈ మొక్కను నాటి ప్రతిరోజు దీన్ని చూస్తూ ఒక నమస్కారం చేసుకుంటే ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. అంతేకాదు ఈ మొక్క ఆకులను 7 తెచ్చుకొని ఒక చిన్న గుడ్డలో కట్టి ధనం పెట్టెలో లేదా వ్యాపార స్థలంలో లేదా లాకర్లో ఉంచుకుంటే ధనం ఆకర్షింపబడుతుందని, ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని ఒక నమ్మకం. అంతేకాదు వామింట మొక్కకు గ్రహదోషాలను నివారించే శక్తి కూడా ఉందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా శని, రాహు, కేతు గ్రహాల చెడు ప్రభావాలను తగ్గించుకోవడంలో ఈ మొక్క సహాయపడుతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. శనివారం రోజున ఈ మొక్క ఆకులను తీసి శనీశ్వరుడికి సమర్పించటం లేదా వాటిని మీ దేవుని గదిలో ఉంచటం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి. ఇది మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇంట్లో వామింట మొక్క ఉండటం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి శాంతి, సంతోషం నెలకొంటాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ వామింట చెట్టును ఇంట్లో పెంచండి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవటం చాలా సులభం. దీనికి ప్రత్యేకమైన సంరక్షణ అవసరం లేదు. ఇది దాదాపు అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. దీనికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. అప్పుడప్పుడు నీరు పోస్తే సరిపోతుంది. ఇది పూర్తి సూర్యకాంతిలో బాగా పెరుగుతుంది. మీరు దీన్ని విత్తనాల ద్వారా కానీ లేదా చిన్న మొక్కను తెచ్చి నాటడం ద్వారా కానీ పెంచుకోవచ్చు. దీని విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి మరియు అవి తేలికగా వ్యాపిస్తాయి. ఒకసారి ఈ మొక్కను నాటితే అది దానంతటా అదే పెరుగుతూ ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మొక్కను కేవలం ఆయుర్వేదంలోనే కాదు, ఆధునిక పరిశోధనలలో కూడా దీని విశిష్టతను గుర్తించారు. క్యాన్సర్ నిరోధక, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులో అనేక వ్యాధులకు పరిష్కారంగా మారే అవకాశం ఉంది. వామింట మొక్క అనేది మన చుట్టూ ఉన్న ఒక అద్భుతమైన సహజ సంపద. దీని ఆరోగ్య ప్రయోజనాలు అపారమైనవి. ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా కూడా ఇది అనేక శుభాలను చేకూరుస్తుంది. ఇది కేవలం ఒక మొక్క కాదు, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, శాంతికి ప్రతీక. అందుకే ఈ మొక్క మీ కంటపడితే వెంటనే ఇంటికి తీసుకురండి. దాన్ని జాగ్రత్తగా పెంచి సంరక్షించండి. అప్పుడప్పుడు ఈ వామింట ఆకులతో కూర వండుకొని తినండి. అది మీకు ఆరోగ్యాన్ని, సంపదను, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. బంగారం కంటే విలువైన మొక్క ఇదే గనుక ఈ మొక్కను మీ జీవితంలో భాగం చేసుకోవటం ద్వారా మీరు నిజంగానే అద్భుతమైన ప్రయోజనాలను పొందగలరు. కనుక మీరు కూడా ఈ వామింట మొక్కతో ఇలా చేయండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని ఆనందంగా, ఆరోగ్యంగా జీవించండి. ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎవరైతే ఉదయం లేవగానే ఈ పదార్థాన్ని తింటారో వారికి ధనము అనేది అధిక మొత్తంలో వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ఉదయం లేవగానే ఏ వస్తువును తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దానితో పాటు ఉదయం లేవగానే ఏ పనులను చేయటం వలన కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అందరూ గుర్తుపెట్టుకొని ఉదయాన్నే లేచి ఈ వస్తువును తప్పకుండా తినండి. దాని వలన జీవితంలో ఎప్పుడూ కూడా ధన సమస్యలు అనేవి రానే రావు. ప్రతిరోజు ధనం వెనకాల పరిగెట్టవలసిన అవసరం రాదు. ధనము అనేది మన వైపు ఆకర్షింపబడుతుంది అని సిద్ధశాస్త్రంలో ఉంది.
అంతేకాదు ఎవరైతే ఉదయాన్నే ఈ పదార్థాన్ని తింటారో వారి ఇంట్లోనికి ధనము, వైభవము చాలా తేజస్సుతో ఆకర్షింపబడతాయని, ఆ వ్యక్తులు ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతూ ఉంటారని శాస్త్రాలలో చెప్పబడింది. ఆనందమయ జీవితం కోసం ఉదయము అనేది చాలా ఆనందంగా ప్రారంభించాలి. అలా ఎవరైతే ఉదయాన్ని చక్కగా ప్రారంభిస్తారో వారు లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతారు. సఫలీకృతమైన జీవితం కావాలి అనుకునేవారు ఉదయాన్ని చాలా ఆనందంగా ప్రారంభించాలి. అలా ప్రారంభించాలంటే ఉదయం త్వరగా నిద్రలేవాలి. అంటే 5 నుండి 6 గంటల మధ్యలో నిద్రలేవాలి. అలా లేస్తే రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక అందరూ ఉదయాన్నే 5 నుండి 6 గంటల మధ్యలో నిద్ర లేవండి. ఎవరైతే ఉదయం ఈ సమయంలో నిద్రలేస్తారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతూ ఉంటారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఉదయం 5 నుండి 6 మధ్యలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు ఈ సమయంలోనే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా, విశ్వాసంతో ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఇన్ని ఉపయోగాలు కలుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో నిద్రలేచే ప్రయత్నం చేయండి. ఈ సమయం చాలా కీలకమైనది. అందుకే ఎలాంటి మంగళ కార్యాలైనా, వివాహాలైనా ఈ సమయంలోనే చేస్తూ ఉంటారు. ఇక ఉదయం ఈ సమయంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని తర్వాత ఎవరైతే ఈ పదార్థాన్ని తింటారో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా ధనపరమైన ఇబ్బందులు రావు. అన్నానికి ఇబ్బందులు రానే రావు. అటువంటి వారు ఉండే ఇల్లు సుఖము, సంపత్తి, ధనము, ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అటువంటి వ్యక్తులపై లక్ష్మీ అమ్మవారి కృప ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది అని పురాణాలలో చెప్పబడింది. కనుక ఉదయాన్నే ఈ పదార్థాన్ని తప్పక తినాలి. అలా తినటం వలన సంపూర్ణమైన ధనలాభాలు అనేవి కలుగుతాయని, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చేసే పనుల్లో సఫలత అనేది చాలా తొందరగా లభిస్తుంది. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కూడా భూదేవిని స్మరించుకోవాలి. పూర్తి రోజంతా కూడా మనుషులు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండాలి అని అనుకున్నప్పుడు ఉదయం లేవగానే తప్పక భూదేవిని స్మరించుకోవాలి. భూదేవి మన బరువును మోస్తూ ఉంటుంది. అందువలనే ఉదయం లేవగానే భూదేవిని స్మరించుకొని నన్ను సరైన దారిలో నడిపించమని అడగాలి. అలా చేయటం వలన మీకు ఆగిపోయిన పనులు అనేవి పూర్తవుతూ వస్తూ ఉంటాయి. మీరు ఏ పనిలో చెయ్యి పెట్టినా కూడా ఆ పని అనేది సఫలీకృతం అవుతూ ఉంటుంది. ఇక రెండో విషయము గంగాజలము. గంగాజలానికి మన శాస్త్రాల్లో చాలా పవిత్రమైన స్థానం ఉంది. పురాణాల కథానుసారము గంగా నది ఎటువంటిది అంటే ఆ గంగా నదిలో సమస్త దేవతలు కూడా స్నానం చేస్తారని, గంగాజలాన్ని చాలా పవిత్రమైన జలంగా చెప్తూ ఉంటారు. రాత్రి నిద్రించే ముందు ఒక పాత్రలో నీటిని నింపండి. దాంట్లో 2-3 చుక్కల గంగాజలాన్ని వేయండి. పూర్తి రాత్రంతా కూడా మీ తల దగ్గరే ఆ నీటిని ఉంచుకోండి. ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ సింహద్వారం బయట భాగంలో చల్లండి. మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు పోయండి. ఇలా చేయటం వలన లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది. కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు. మీరు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో 3 చుక్కల గంగాజలాన్ని వేసుకుని స్నానం చేసినట్లయితే మీ పాప కర్మలన్నీ కూడా అంతరించిపోతాయి. పాజిటివ్ ఎనర్జీతో మీ ఒళ్ళు, మీ మనస్సు కూడా నిండిపోతుంది. ఇక ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువు ఏమిటి అంటే లవంగం. సనాతన ధర్మంలో లవంగాలను చాలా పవిత్రంగా చెప్పారు. పూజాది కార్యక్రమాలలో కూడా లవంగాలకు చాలా విశేషమైన స్థానం ఉంది. లవంగాల్లో దుర్గా అమ్మవారు ఇంకా లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారు. ఉదయం లేవగానే లవంగాన్ని తింటే లక్ష్మీ అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. కనుక మీరు ఉదయం లేవగానే ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తింటూ ఉండండి.
దాని వలన సమస్త దేవీ దేవతల యొక్క కృప కూడా మీపై పడుతుంది. లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఉదయాన్నే ఆ లవంగాన్ని నోట్లో వేసుకొని అలా నోట్లో ఉంచుకోవాలి. పళ్ళతో నమలకూడదు. అలా కాసేపు నోట్లో ఉంచుకుని తర్వాత నీటి సహాయంతో దానిని మింగేయండి. ఇదంతా కూడా పడగడుపున చేయాలి. ఇలా ఉదయాన్నే లవంగాన్ని తింటే ధనము, వైభవము, ధన సంపత్తి అన్నీ ప్రాప్తిస్తాయి. ఇక ఆ రోజు చేసే పనులన్నిటిలో మీకు విజయాలు కలుగుతాయి. ఇది మొదటి వస్తువు. ఇది తినటం కుదరని వారు రెండో వస్తువును అయినా సరే తినవచ్చు. మరి ఆ వస్తువు ఏమిటి అంటే ప్రసాదం. మీరు ఉదయాన్నే భగవంతుడికి ఏదైతే ప్రసాదాన్ని పెడతారో ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది. అంటే పడగడుపున తినాలి. ఇది తిన్న తర్వాత టిఫిన్ చేయవచ్చు. ప్రసాదం అంటే బెల్లం ముక్క కావచ్చు, పంచదార కావచ్చు, తులసి ఆకు కావచ్చు, లేదా ఇంట్లో ఏదో ఒకటి వండి పెట్టింది కావచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదో ఒక ప్రసాదం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని పడగడుపున తింటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా వీటిల్లో ఏదో ఒకటి ఉదయాన్నే తిని మీరు చేసుకునే పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు చేసుకునే ప్రతి పనిలోనూ కూడా సఫలత అనేది లభిస్తుంది. మీరు ఉదయాన్నే తినవలసిన వస్తువుల్లో మూడో వస్తువు ఏమిటి అంటే తేనె. ఉదయాన్నే పడగడుపున కొద్దిగా తేనెను నాకి మీరు పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళిన పనులలో సఫలీకృతం అవుతూ ఉంటారు. మీకు పనులలో వచ్చే ఆటంకములన్నీ కూడా దూరమైపోతాయి. మీరు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే ఎవరైతే ఉదయాన్నే పడగడుపున కొద్దిగా పెరుగులో పంచదార కానీ లేదా పటికి బెల్లం పొడిని కానీ వేసుకుని తింటారో వారు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. ఇలా ఉదయాన్నే ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి తిన్నా లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. మీ ప్రతి కష్టం నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. అపార ధన సంపత్తి అనేది మీకు లభిస్తుంది. ఇబ్బందులు అనేవి రానే రావు. మహాలక్ష్మి యొక్క కృపతో మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే ఎవరైతే వీటిని తినటం అలవాటుగా మార్చుకుంటారో వారికి లక్ష్మీ అమ్మవారి కృపతో ధనధాన్యాలు లభిస్తాయి. మీకు ఉన్న సమస్తమైన కష్టాలు కూడా దూరమైపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయము అనేది ప్రాప్తిస్తుంది. కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు. తరగని ఐశ్వర్యము వస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఈ వస్తువులను తిని మీరు కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.